వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మందులు వాడక తప్పదండి. కానీ కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మన యొక్క ఆరోగ్య సమస్యల్ని రెక్టిఫై చేసుకోవడం కానీ పరిష్కార మార్గాలు ఆహారం ద్వారా కూడా వస్తాయండి. ఈ విషయాలపై తెలుసుకోవడానికి మనతో పాటు మిల్లెట్స్ రాంబాబు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. సరే, ఈ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మందులు కొంతమంది వాడతారు. కానీ చాలామంది మిల్లెట్ పెద్దోళ్ళు ఏమంటారంటే అసలు ఆరోగ్య సమస్యలు కొన్ని ఆపరేషన్స్ అటు క్యాన్సర్ అటువంటిప్పుడు తప్పదు, మందులు వాడాలి. కానీ మిగతా ఆరోగ్య సమస్యలు అన్నిటి కూడా మన ఆహారమే పరిష్కార మార్గం అని చెప్తున్నారండి. దాంట్లో మిల్లెట్స్ గురించి ఈరోజు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే మన ఆరోగ్యానికి కాసుల పంట, అంటే జనరల్గా బాగా డబ్బులు వస్తుంటే కాసుల పంట అంటారు. మన ఆరోగ్యానికి కాసుల పంట, కాసు నేను గమపెట్టుకున్నాను. అంటే KAASU అని. కే అంటే కొర్రలు, ఏ అంటే అరికెలు, మళ్ళీ ఏ అంటే అండ్రు కొర్రలు, ఎస్ అంటే సామలు, యు అంటే ఊదలు అనమాట. నాకు తెలిసినంత వరకు నేను కాసుల పంట మన ఆరోగ్యపరంగా అని నాకు అనిపించింది అనమాట. అయితే ఈ మిల్లెట్స్ ఏ విధంగా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయండి? యాక్చువల్గా మనకి మీరు అన్నట్టు ఇప్పుడు తప్పదు, ఖచ్చితంగా మనం మెడికేషన్ వేసుకోవాలి అనేది పక్కన పెడితే ఓకే, అది ఓకే. యాక్చువల్గా అసలు జబ్బుల పాలు ఎందుకు అవుతున్నాం అనేటువంటి థాట్ మనం ఎందుకు రావట్లేదు? మనం ఎంతసేపటికి ఈ ఒక 30-40 సంవత్సరాలు ఎలా వెళ్ళిపోయామంటే మందుల ద్వారానే మనకు తగ్గుద్ది జబ్బు అనే దాంట్లో ఇరుక్కుపోయి వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనే దాంట్లో సైకలాజికల్గా ఆ మోడ్లోకి వెళ్ళిపోయింది మన మైండ్. ఎందుకంటే బ్రిటిషర్స్ వచ్చిన దగ్గర నుంచి ఇలా వచ్చింది. ఓకే, ఎమర్జెన్సీ కేసెస్లో కానీ లేకపోతే వాటిలో ఖచ్చితంగా మన హాస్పిటల్కి వెళ్ళటం అవన్నీ ఓకే. కాబట్టి ముందే మనం ఎందుకు అలా అవ్వాలి, అవ్వకుండా మనం ఎందుకు ఉండకూడదు అనేటువంటి థాట్ ప్రాసెస్ మన పెద్దవాళ్ళలో ఉండేది. అందుకనే వాళ్ళు ఋతువుని బట్టి తినేవాళ్ళు, స్థానికంగా పండే పంటలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉండేవి. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ కూడా అన్ని సీజన్లో ఫ్రూట్స్ అయినా కూడా వెజిటేబుల్స్ అయినా, ఇప్పుడు మనకి వానాకాలం అంతా కూడా ఆకుకూరలు తినం, ఓకే, అదేవిధంగా గడ్డకూరలు తినం, ఓకే. ఏవైతే స్థానికంగా ఋతువుని బట్టి తింటామో అవే మనకి మన ఆహారమే ఔషధంగా పనిచేస్తాయి. మన ఆహారమే ఔషధం అదే మెడిసిన్ మనకి. ఇప్పుడు ఔషధం వేరు, ఆహారం వేరు అనే దృష్టిలో మన మైండ్ వెళ్ళిపోయింది కాబట్టి అలా అన్నట్టు అనమాట. మీరు అన్నట్టు ఇందాక మీరు అంటున్నారు ఖచ్చితంగా ఆహారం మందుల ద్వారా తగ్గుద్ది అని. అంటే అసలు ఆ స్టేజ్కి ఎందుకు వెళ్తున్నాం అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరు వేసుకోవాలి. ఓకే, దాంతోపాటు మన శరీర తత్వము, మనం ఉండేటువంటి ప్రదేశం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి కాశ్మీర్లో వాళ్ళలాగా ఇక్కడ బతకలేం కదా. ఆ క్లైమేటికల్ కండిషన్స్ బట్టి ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు తిండి మనం తినలేం, ఓకే, మన తిండి వాళ్ళు తినలేరు. అంటే స్థానికంగా మనం ఎక్కడున్నామో అక్కడ భోజనము, అక్కడ లోకల్ ఫుడ్స్ అనేది ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల మనకేంటంటే అన్నీ కూడా ఎగ్జోటిక్ ఫ్రూట్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మన జాంకాయ తింటాం మర్చిపోయాం మనం, ఓకే, మన నేరేడు పళ్ళు తింటాం మర్చిపోయినాం. లేకపోతే అటన్నిటిని ఊటినే ఫార్మర్ ఆ రోజులు అలా కాదు, నేరేడు పళ్ళు తింటామని వెళ్ళి చెట్లకి వెళ్ళి కోసుకోవటం అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ వన్, ఒక ప్లే లాగా, ఒక ఆటలాగా సరదాగా ఉండేది. అంటే మామిడి పళ్ళు వచ్చినప్పుడు ఎవ్రీదాన్ని ఇప్పుడు దాన్ని ఆస్వాదిస్తా ఆ సీజన్లో ఆ ఫ్రూట్ తీసుకోవటం అనేది ఒక రిచువల్గా ఉండేది మనకి. ఓకే, ఫుడ్ అనేది ఒక ఆహార సంస్కృతి. ఓకే, ఆ సంస్కృతిని ఇప్పుడు ఫార్మాలిటీ చేస్తాం. ఎవడు ఏం తింటాడో ఎవడికి తెలియదు. ఎంతసేపటికి మనము ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తింటున్నాం. ఇప్పుడు మన స్థానికంగా ఉన్న భోజనంలో మనకి పప్పుచారులు ఉన్నాయి, ఎన్నో కూరలు ఉన్నాయి, అన్ని వదిలేసి బిర్యానీ అనేది ఒకటి పట్టుకున్నాము. లేకపోతే అట్లా కొన్నిటినే మనం హైలైట్ చేసి తింటున్నాం అనమాట. ఫాస్ట్ ఫుడ్కి జంక్ ఫుడ్కి అలవాటు. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారము మనము స్థానికంగా మనకి ఆహారం ఏది పండుద్దో ఆ అవగాహన, వాటి వల్ల భూమిని తాపాన్ని తగ్గించటము, మన రీసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా మినిమైజ్ చేయటము, అదేవిధంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచి ప్రివెంటివ్గా పనిచేసే వాటిని అసలైన ఆహారంగా మనం చూడాలి. అది తెలుసుకున్నంతసేపు మనం ఈ రొటీన్లోనే కొట్టుకుపోయి ఈ యొక్క మోస్లోనే ఉంటాం. కాబట్టి ప్రస్తుతం మనకి మిల్లెట్స్ అనేవి ఒక హోప్ కనిపిస్తుంది. ఎందుకంటే మిల్లెట్స్ స్థానికంగా పండుతాయి, న్యాచురల్గా పండుతాయి, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటుంది, మనకు కావాల్సిన మంచి ప్రోటీన్ అందుతాయి, ఫైబర్ అందుతుంది, మినరల్స్ అందుతాయి, ఈ వైటమిన్స్ అంటే మనకు కావాల్సిన హోల్సమ్ ఒక హోలిస్టిక్ వేలో అవి మన ఆరోగ్యాన్ని ప్రిజర్వ్ చేయటంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. కాబట్టి మిల్లెట్స్ అనేవి ప్రస్తుతం ఎంతో అవసరం మన
జీవ వైవిధ్యానికి, మన ఆరోగ్యానికి. అయితే ఈ మిల్లెట్స్ తినే విధానం అంటే నేను చూశానండి అవి ముందు రోజు నానబెట్టుకోవాలి, అలాగ అప్పటికప్పుడు బియ్యంలాగా వండుకోలేకపోతున్నాం. బియ్యమైనా కూడా అండి, ఇప్పుడు బియ్యం అనేవి ఇప్పుడు వచ్చినవన్నీ కూడా పాలిష్డ్ బియ్యము, జెనెటికల్గా మోడిఫైడ్ అయినవి, హైబ్రిడ్ అవి తింటున్నాం. ఓకే, వాడి యాక్చువల్గా మీరు బాగా రాగా ఉన్న బియ్యం కానీ, అంటే టోటల్గా మన ట్రెడిషనల్ వెరైటీస్ ఉంటాయి చాలా వరకు, బ్లాక్ రైస్, రెడ్ రైస్, ఇప్పుడు నారాయణ కామెని కానీ, లేకపోతే మనకి మాపలే సాంబా కానీ, రత్నచోడి కానీ, రక్తచోడి, ఇవన్నీ కూడా రెడ్డిష్ కలర్లో, అసలు ఏది వైట్గా ఉండవు. అవి మీరు వండుకోవాలనుకుంటే వాటిని కూడా నానబెట్టాల్సిందే. వాటిని కూడా 5 to 6 hours నానబెట్టింది అవి వండలేరు మీరు. దానికి నీళ్ళు ఎక్కువ. అసలు ఆహారం అనేది డ్రైగా ఉండకూడదండి. ఇది పొడి పొడిగా తింటాం అలవాటు చేసుకున్నాం. మన ఇంటెస్టైన్కి, మన లోపల డైజెస్టివ్ సిస్టమ్ ఇంటెస్టైన్కి లూబ్రికేట్ ఉండాలి. అందుకని తినే ఆహారంలో స్నిగ్ధంగా ఉండాలి. మన చెప్తారు మనకి ఆయుర్వేదంలో స్నిగ్ధంగా, మెత్తగా ఉండాలి, కొంచెం లూబ్రికేట్ లాగా ఉండాలి, ఆయిలీగా ఉండాలి. అవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ రైసెస్ లేదా ట్రెడిషనల్ ఈ మిల్లెట్స్ అనేవి అంతసేపు నానబెట్టుకుంటే కానీ దాంట్లో ఉన్న ఫైబర్ అనేది సాఫ్ట్గా అవ్వదు, దాంట్లో ప్రోటీన్ అనేది డైజెస్టివ్ ఫామ్లోకి మారదు. ఓకే, ఇప్పుడు తినేవన్నీ కూడా ప్రాసెస్ చేసి, పాలిష్ చేసి హైబ్రిడ్ అనమాట. ఇప్పుడు హైబ్రిడ్ జాంకాయ ఎంత ఉంటుంది, నాటుకాయ ఎంత ఉంటుంది, కానీ తీపి ఉండదు, ఏముండదు, అలా ఉండదు. దీంట్లో మటుకు చాలా స్వీట్ ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, ఆ ఫ్లేవర్ ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మా నానమ్మ చాలాసార్లు చెప్తాను, ఆవిడ బీరకాయ వండుతున్నా లేకపోతే పొయ్యి మీద పప్పుచారు వేసినా రోడ్డు దాకా స్మెల్ వచ్చేది, మనకి అరోమా వచ్చేది. ఓ మా నాన్నమ్మ ఈరోజు బీరకాయ వండుతుంది, పప్పుచారు చేస్తుందని. ఇప్పుడు మీరు వంటింట్లోకి వెళ్ళినా కూడా మీకు ఏం కూర వండింది తెలియదు, అది చెప్పేదాకా తెలియదు. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ న్యాచురల్గా ఆ సాయిల్లో ఉన్న మినరల్స్, ఫ్లేవర్స్ ఇవన్నీ లాస్ట్, భూమిలో తత్వం కోల్పోయింది. అందుకని మనము కోల్పోయిన దాన్ని రివైవ్ చేసుకోవాలి. అదే ఫుడ్ కల్చర్, అదే ఆరోగ్యం. అది తెలియకుండా మనం ఎంతసేపటికి హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్ ఇస్తారు, ప్రివెన్షన్ అనే దాంట్లో ఉంటే ఇంకా టోటల్గా మనం బాడీని అంతా కూడా టాక్సిఫై చేస్తున్నాము. అందరికీ ఓపెన్ సత్యం ఏంటంటే ఒక ట్యాబ్లెట్, అయితే సామెత అంటారు కదా, ఉన్న నాలుగు కోసం కొండ నాలుగు వేసుకుంటే ఉండనాకు పోయిందని చెప్పి. మీరు ఎంతైనా కూడా అన్నెసరీగా ప్రతిదానికి మెడికేషన్స్ మీద మీరు డిపెండ్ అయితే మీ బాడీ టాక్సిఫై అవుతుంది, కొన్ని ఆర్గాన్స్ మీద ప్రెషర్ పడి లివరు, కిడ్నీ అవన్నీ చెడిపోయే అవకాశం ఉంది లాంగ్ రన్లో. షార్ట్ టర్మ్లో దే మీ గివ్ ద సొల్యూషన్. కాబట్టి ఫుడ్ ఈజ్ ద మేజర్ రోల్. లైఫ్ స్టైల్ ఆల్సో, అంటే మన బాడీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, ప్రాణాయామ కానీ, ఇవన్నీ కూడా హోల్సమ్గానే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ఎక్కువగా అదే ఒకటి మీరు అడిగినట్టు నానబెట్టి అంటే నానబెట్టే తినాలండి మిల్లెట్స్. కానీ ఏవైనా కూడా కందిపప్పు, మినప్పప్పు అయినా కూడా అవి వండుకున్నా కూడా అవి మీరు పాత రోజుల్లో నానబెట్టేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవగానే, తర్వాత పొయ్యి మీద కడిగి పొయ్యి మీద వేసేవాళ్ళు. పైన ఉడుకుతున్నంతసేపు గ్రెయిన్స్ ఉండేటప్పుడు, ముఖ్యంగా గ్రెయిన్స్, పల్సెస్ ఉండేటప్పుడు, అంటే ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ధాన్యాలంటే గడ్డి గింజలు ఇవన్నీ వస్తాయి, గడ్డితో ఏకదళంతో వచ్చేయండి. పప్పు దినులు అంటే ద్విదళ, ఇవి రెండు కూడా మనకి వాతాన్ని క్రియేట్ చేస్తాయి, అంటే వాతంగా ఉంటాయి అన్నమాట. అందుకని అవి బాగా నానబెట్టి, అవి నానబెట్టినప్పుడు దాంట్లో ప్రోటీన్ అనేది సింప్లిఫై అవుతుంది. వండేటప్పుడు ఎప్పుడు గ్రెయిన్స్ పైన మూత పెట్టకూడదు, ఎందుకంటే మూత పెట్టకూడదు. ఎప్పుడు కూడా కింద నుంచి అగ్నితత్వం ఉంటే పైనుంచి వాయుతత్వం వెళ్ళిపోతుంది అనమాట. వెజిటేబుల్స్ అవన్నీ వండేటప్పుడు మూత పెట్టాలి. ఈ గ్రెయిన్స్ అంటే ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఇవన్నీ మిల్లెట్స్ కానీ, రైస్ ఐటమ్స్ కానీ, లేకపోతే కందిపప్పు, ఏ పప్పులైనా కూడా వడిగేటప్పుడు పైన ఫ్రాత్ వస్తుంది, తెల్ల నురుగు వస్తుంది. పాత రోజుల్లో మన బాంబులు తీసేస్తా ఉండేవాళ్ళు కూర్చొని. అంటే ఆ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు వచ్చిన గ్యాస్ అనమాట, వాయుతత్వం అనమాట. అది మనం లోపలికి వెళ్తే ఇండైజెషన్ ఫామే అవుతుంది అనమాట. అందుకే ఇప్పుడు చాలా మంది గ్యాస్ట్రైటిస్, ఇండైజెషన్ ఎన్ని తిన్న తర్వాత యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది. ఇవన్నీ ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాటు చేస్తాం. కాబట్టి రైస్ అయినా కూడా నానబెట్టుకుని తినాలి. కందిపప్పు అయినా అంతసేపు నానబెట్టుకొని మూత లేకుండా వండబెట్టు. కుక్కర్లో వచ్చిన తర్వాతే మనకి ఇష్యూస్ వచ్చినాయి. కుక్కర్ అనేది కోల్డెస్ట్ కంట్రీస్లో ప్రెజరైజ్డ్గా వండి వాళ్ళు వండుకునేదానికి, మనకి అది కాదనమాట. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు. అయితే కుక్కర్ ఉపయోగించకుండా అంటే దాన్ని ఉడికించడం మంచిది అనమాట. ఉడికించి తీసుకోవటమే మంచిది అనమాట. కాబట్టి ఏవైనా నానబెట్టే తినాలి.
మీకు అర్థమైంది కదా, ఓన్లీ రైసే కాదు, ఏవైనా నానబెడితేనే దాంట్లో ప్రోటీన్ అనేది సింప్లిఫై అవుతుంది. మూత తీసి వండినందువల్ల దాంట్లో ఆ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు వచ్చేటట్టు వాయుతత్వం అనేది ఆ గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట, తీసేస్తాం. కాబట్టి మీరు రైస్ అనే కాదు, మిల్లెట్స్ అనే కాదు, ఏది కందిపప్పు, పెసరపప్పు, ఏవి పప్పు అడుక్కున్నా మీరు అంతసేపు నానబెట్టాల్సిందే. అది ఉడికేటప్పుడు పైనుంచి అది తీసేసి వండుకోవాల్సిందే, అది కంపల్సరీ అండి. ఓన్లీ మిల్లెట్సే కాదు, ఎవరికైనా మీరు అన్నట్టు ఎవరికైనా టైం లేదు మిల్లెట్స్ వండుకునేదానికి ఇలా మీరు అనుకున్నట్టయితే ఖచ్చితంగా వీటిని నెలకొకసారి ఒక 10కి ఎంత మీరు వాడుకుంటారో ఇంటికి కావాల్సిన అంత పెట్టి నానబెట్టేసి ఒక 5-6 అవర్స్ ఎండపోసి ఆ తర్వాత త్వరగా వండుకోవచ్చు మీకు టైం లేదు అనుకున్నప్పుడు. ఓకే, అవంతా కూడా ముందు నానబెట్టేసి ఎండబెట్టేసుకొని ఆ తర్వాత వాటిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ½ అన్ అవర్ అట్లా నీళ్ళల్లో వేసుకొని అట్లా చేసుకోవచ్చు అనమాట. ఆ ప్రోటీన్ సింప్లిఫై అవ్వటం మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఆ ఫైబర్ అనేది సాఫ్ట్ అవ్వటం రెండు ఇంపార్టెంట్ అనమాట. అయితే రాంబాబు గారు ముఖ్యంగా ఏమిటంటే ఈ మిల్లెట్స్ తినేవాళ్ళు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏమంటారంటే రైస్ అంత రుచికరంగా ఉండలేదండి, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, రైస్ అంతా రుచికర కూరలు వేసుకున్నప్పుడు అలా ఎక్కువగా వాళ్ళు చెప్పే కంప్లైంట్ అనమాట ఇది. ఒకటండి ఇక్కడ అది సైకలాజికల్గా ఇన్ని సంవత్సరాలు మనము రైస్ని యాక్సెప్ట్ చేసేసాం. మీరైనా కూడా నేనైనా కూడా ఒక కొత్తదాన్ని ఆహ్వానించేటప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది, కొద్దిగా ఇబ్బంది పడతాం. ఏదైనా కూడా కొత్తదనాన్ని ఆహ్వానించడం, మీరు సడన్ గా ప్యాంట్ షర్ట్ వేసుకుంటా ఉన్నారు, కొన్ని రోజులకి తీసేసి పంచా పైన కండువా వేసుకునే లైఫ్ స్టైల్ మారాలనుకున్నప్పుడు ఫ్రిక్షన్ మీరు యాక్సెప్ట్ చేయదు మీ మైండ్. అది మీకు అర్థమే కదా, అంటే ఏదైనా ఒక దాని నుంచి ఇంకో దాంట్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యడానికి ఆ ఫ్రిక్షన్ అనేది కామన్. అది ఫస్ట్ మనం అది సైకలాజికల్ ఇష్యూ. రెండోది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మనం ఏం చేసామంటే పొడిగా తింటాం నేర్చుకున్నాం. అవునండి, పొడిగా ఉండాలండి, పొడిగా ఉండాలి, పికిల్స్ అయింది, ఇవన్నీ మనకి ఇప్పుడు బిర్యానీ అనేది మన లైఫ్లో ఒక ముఖ్యమైన పార్ట్ అయిపోయింది. ఫ్రైడ్ రైస్ అనేది ముఖ్యమైన పార్ట్ అయిపోయింది. అవి రెండు చాలా డ్రైగా పొడిగా ఉంటాయి, అలాంటి దాన్ని మనం అలవాటైపోయాం. మిల్లెట్స్ వచ్చేటప్పటికి కొంచెం సాఫ్ట్గా ఉంటే పొడిగా ఉన్నా కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట. వండకపోతే గట్టిగా ఉంటే తినలేము, అరగదు ఇండైజెషన్. కాబట్టి మెత్తగా కొంచెం సాఫ్ట్గానే వండుకోవాలి. వాటిని పొడిగా వస్తాయి ఖచ్చితంగా, మనకి మనం కొంచెం వండే విధానం తెలుసుకుంటే పొడిగా వస్తాయి. అదేవిధంగా మీకు మెయిన్ మన వాళ్ళకి పచ్చళ్ళు, మన తెలుగు వాళ్ళకి పచ్చళ్ళు బాగా అలవాటు ఉంటాయి, చట్నీస్, పచ్చళ్ళు. వాటికి పొడిగా ఉంటేనే అవి టేస్ట్ తెలుస్తుంది. ఆ ఒక కాంటెస్ట్లో మనకు మొదటి ముద్ద పచ్చడి కానీ దాంతో మిల్లెట్స్ ఉంది నేను ఇన్నవా అనమాట పచ్చళ్ళకి. మిగతా అన్ని మీరు రసం కానీ, సాంబార్ కానీ, లేకపోతే పొంగల్లాగా వండుకున్నా, కిచిడిలాగా వండుకున్నా, పరమాణంలాగా వండుకున్నా, పెరుగన్నంలాగా వండుకున్నా, వీటికి ఎలాంటి సాఫ్ట్గా కాకపోతే ఆ సాఫ్ట్గా వండుకొని వేసుకుంటే మీకు తెలియదు అసలు, సూప్ లాగే తినేయచ్చు కదా. ఓన్లీ పులిహార, బిర్యానీ ఇలాంటి వాటికే మనకి ఫ్రైడ్ రైస్ అన్నప్పుడు అది ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి వాటికి కూడా మనకి ఆరికలు, కొర్రలే బాగుంటాయి. అరికలు, కొర్రలు ఇవి అంటే ఇప్పుడు పరమాణం అనుకోండి సాఫ్ట్గా ఉండాలి, అందుకు ఓదలు చాలా బాగుంటాయి. అండకొరలు వచ్చేటప్పటికి మీకు కిచిడీలాగా కానీ అట్లా సాఫ్ట్గా ఎక్కువసేపు నీళ్ళు ఎక్కువ వాటికి ఆ కన్సిస్టెన్సీలో వండుకున్నటికి అండకొరలు బాగా సూట్ అవుతాయి. అండకొరలు వచ్చి మీరు కొంచెం వేరే వైటికి చేసానుకోండి, ఆ టేస్ట్ మీకు అది ఎన్హాన్స్ అవ్వకపోవచ్చు. ఆరికలు వచ్చేటప్పటికి బిర్యానీ చేసినా, పులిహార చేసినా చాలా టేస్టీగా ఉంటాయి మామూలు రాంగ్. కాబట్టి ఆ మిల్లెట్స్తో చేసుకోవాలనుకున్నప్పుడు ఆరికలతో కానీ, కొర్రలతో కానీ మనం పులిహార కానీ, బిర్యానీ చేసుకోవటము. ఓకే, ఇంకా కిచిడీలాగా సాఫ్ట్గా ఉండేవాళ్ళు చేసుకోవాలంటే పరమాణంలో కానీ, దద్దోజనం కానీ, ఇంకా పులగం కానీ, కదంబం కానీ ఇలాంటివి చేసుకోవాల్సినప్పుడు ఊదలు, మిగతా సామలు అలాంటివి. ఇట్లా మనము ఆ ఒక ఐటెం యొక్క కన్సిస్టెన్సీ మనకి రెగ్యులర్గా ఎలా అలవాటు పడతామో అలా రావాలంటే ఈ విధంగా ఈ మిల్లెట్ని ఉపయోగించినట్టయితే మీకు ఆ టేస్ట్ వస్తుంది. అంతేగాని మీరు ఓదలను తీసుకొచ్చి బిర్యానీ చేయాలనుకోండి, అవి ఒక్కసారి మెత్తబడిపోయిందంటే బిర్యానీ టేస్ట్ మనకి ఒక రకానికి అలవాటు పడ్డ నచ్చదు అనమాట. అందుకని మనం మిల్లెట్స్తో బిర్యానీ బాగాలేదని వేస్తాం, దాంతో కూడా వండుకోవచ్చు బిర్యానీ. కాబట్టి మీకు అలవాటయ్యి ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఆ టిప్స్, ఆ టెక్నిక్స్ అవన్నీ కూడా మీకు అంటే కుకింగ్ ఆల్సో ఒక ఆర్ట్. అది అవునండి, కుకింగ్ ఆర్ట్ రావాలండి. అది కాకుండా మీరు రొట్టె చేయాలని ఏం చేయాలని ఉంది, మీ మైండ్, మీ చెయ్యి, ఆ చేతి కర్ర, లేకపోతే ఆ వేళ్ళు, ఆ ఒక మెటీరియల్ ఇవన్నీ సింక్రనైజ్ అవ్వాలి. అది స్కిల్ అని, అది కూడా ఒక స్కిల్. అంటే మీరు ఆ ఫ్లో అనేది మీరు ఒక ఆవిడ చేస్తే రెండు రొట్టె చాలా సాఫ్ట్గా పల్స్గా వస్తుంది, ఒక ఆవిడ చేస్తే లావుగా వస్తుంది, ఒక ఆవిడ చేస్తే తునిగిపోతుంది. ఎందుకంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ మెంటల్ కండిషన్ దట్ మూమెంట్.
అంతే కదా. మీరు ఏదైనా ఇది వస్తుందా అని అనుమానంతో చేస్తే అనుమానమే ఉంటుంది అక్కడ. ఇది ఖచ్చితంగా వస్తే నేను చేయగలను అనేటువంటి ఒక కాన్ఫిడెంట్తో చేస్తే ఖచ్చితంగా మన లోపల ఇన్నర్ ఆ సెన్సెస్ అన్నిటినీ మనం ఆ ఒక మెడిటేటివ్ స్టేట్లో తీసుకెళ్ళి ఖచ్చితంగా వాటిని బ్యూటిఫుల్గా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఏదైనా అది మిల్లెట్ అయినా ఏదైనా కూడా టోటలీ డిపెండ్స్ అపాన్ ఫస్ట్ సైకలాజికల్ ఇష్యూ, 2 ఏ ఐటమ్ ఏతో చేసుకుంటే మన టేస్ట్ ఉంటుంది, 3వది ఆర్ట్ ఆ స్కిల్ని ఏ ఐటమ్ చేసేటప్పుడు ఎలాంటి టెక్స్చర్ ఉండాలి, లేకపోతే ఏ విధంగా దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఎలా వండాలి అనేటువంటి ఆ చిన్న కుకింగ్ టిప్స్ ఇవి తెలిస్తే మిల్లెట్స్ కూడా ఎంత నార్మల్గా రైస్తో చేసిన టేస్ట్ అదే అంతకన్నా ఎక్కువ టేస్టీ వస్తుందండి. కొద్దిగా అపోహ అనుకుంటున్నాను నేను, ఏంటంటే వాళ్ళు ఏమంటారు, నేను కొర్రలు తిన్నాను ప్రయత్నించాను కానీ నాకు పడట్లేదు అంటున్నారండి. పడటం అంటే ఏంటని అడిగానండి. ఇది రకంగా ఉంది, డైజెషన్ అవ్వట్లేదు, కాన్స్టిపేషన్ అలా ఇష్యూస్ అవి ఎందుకు వస్తుందంటే అండి, యాక్చువల్గా మిల్లెట్స్ అనేవి ఎక్కువ ఫైబర్తో నిండి ఉంటుంది. 2వది రోక్ష, యాజ్ పర్ ఆయుర్వేద మిల్లెట్స్ రోక్ష అంటే డ్రై అనమాట. అంటే ఒక్కొక్క గుణం లోపలికి వెళ్ళిన తర్వాత పెరుగు తిన్న తర్వాత మీ బాడీలో ఒక రకమైనటువంటి ఉంటుంది. కొన్ని తీస్తే మనకంటారు కదా వేడి చేస్తుంది అంటాం, కొన్ని చూస్తే డ్రై అయిపోయిందంట, పెదాలు డ్రై అయిపోతాయి, స్కిన్ అంతా డ్రై ఒక రకంగా. ఆ ఫుడ్లో ఆ లూబ్రికేషన్ లేనందువల్ల అది డ్రై స్టేట్. దానికి మనం ఖచ్చితంగా లూబ్రికేట్ చేయాలి. అంటే ఆ వండేటప్పుడు నెయ్యి వేసి వండుకోవటము, ఎక్కువసేపు నానబెట్టాలి, 6 to 8 hours నానబెట్టాలి. ఆ ఒక ఫైబర్ చాలా సాఫ్ట్ అవ్వాలి. 2వది ఆ వండేటప్పుడు ఎవరైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ మిల్లెట్ వండేటప్పుడు ఖచ్చితంగా 1-2 spoons కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసి వండేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్ ఉండవు అన్నమాట. ఓకే, అదే కాకుండా వాళ్ళు తినేటప్పుడు కూడా ఫస్ట్ మిల్లెట్ని అలవాటు చేసుకునేటప్పుడు కిచిడీ లాగా సాఫ్ట్ ఐటమ్స్ చేసుకొని తింటాం. అది మొదట అలవాటు అయ్యే వరకు దాంట్లో ఖచ్చితంగా జీలకర్ర కానీ, వాము కానీ, పుదీనా కానీ, ఇట్లా నెయ్యి కానీ ఇలాంటివి వేసుకుంటే డైజెషన్ అనమాట. ఇప్పుడు నెయ్యి కూడా వెరీ గుడ్ ఫర్ డైజెషన్. జీలకర్ర, లేకపోతే వాము, పుదీనా, అదేవిధంగా నెయ్యి, కొబ్బరి నూనె ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్నట్టయితే, లేకపోతే కుకింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ఈటింగ్ అనమాట, తినేటప్పుడు కానీ కుకింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుంటే సొంటి అలాంటివి ఖచ్చితంగా అది డైజెషన్కి సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తాను అనమాట. అలాంటివి తీసుకుంటే ఖచ్చితంగా మంచిది. అది కాకుండా వాత బాడీ ఉన్న వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి మిల్లెట్స్ తినేటప్పుడు. మిగతా వాళ్ళకి పిత్త అండ్ కఫ వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. ఓన్లీ వాత నేచర్ ఉన్న వాళ్ళకి అనమాట. అంటే ఎవరికైనా ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా, ఎవరు థిన్గా ఉంటారు వాత వాళ్ళు, ఫికిల్ మైండ్ ఉంటుంది, డెసిషన్ తీసుకోలేకపోతూ ఉంటారు వాళ్ళు, అదంతా వాత నేచర్ అనమాట. కాబట్టి వాళ్ళకి అన్ని వేడిగా తినాలనిపిస్తుంది. ఈవెన్ ఎండాకాలం కూడా దుప్పటి కప్పుకోవాలనిపిస్తుంది వాళ్ళకి. ఇలాంటి అంతా వాత ఒక నేచర్స్ అనమాట. ఇలాంటి వాళ్ళకి కొంచెం డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. పిత్త వాళ్ళకి కానీ కఫ వాళ్ళకి కానీ అలాంటి ఇష్యూస్ ఉండవు. కాబట్టి అలాంటి వాడి బాడీ తత్వ పిత్త వాళ్ళు ఖచ్చితంగా నెయ్యి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, లూబ్రికేషన్ ఉన్న ఫుడ్స్ అనమాట, నట్స్ ఎక్కువ తీసుకోవాలి వాళ్ళు. ఓకే, డ్రై అయిపోతుంది కాబట్టి డ్రైకి ఆపోజిట్ ఏంటి, లూబ్రికేట్ చేయాలి. ఆ లూబ్రికేటెడ్ ఉన్న రోజు నువ్వులు తీసుకోవటము, ఇలాంటి ఏదో ఒక దాని ద్వారా వాళ్ళ బాడీని లూబ్రికేట్ చేసుకుంటూ ఉంటే ఇండైజెషన్ ఇష్యూస్ ఉండవు. ఇదండి మిల్లెట్స్ వాడేవాళ్ళు కొన్ని టెక్నిక్స్, కొన్ని టిప్స్ వాడినట్లయితే తప్పకుండా వాళ్ళకి డైజెషన్ అవుతుంది. ఇవి నానబెట్టడం కానీ ఇవన్నీ కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అది మనస్ఫూర్తిగా మనం ఒక రైస్ నుంచి ఇటు మిల్లెట్స్లోకి మారినప్పుడు కొద్దిగా మనం ఆ ఫ్రిక్షన్ కానీ ఆ ఇబ్బంది ఉంటుంది, కొద్దిగా అర్థం చేసుకుని ఉన్నట్లయితే మన ఆరోగ్యం చాలా బాగుంటుందని మన రాంబాబు గారు చెప్తున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.